పరిశుద్ధమైనది నీ మార్గం యెహోవా నా బలమా. హల్లెలూయా హల్లెలూయా. దేవుని మరి ప్రియ నామము. అట్లాగనే మనందరికీ తండ్రి కూడా అండి ఆయన. అవునా, ఆయన కుమారుడైన రక్షకుడు, అలాగనే పరిశుద్ధాత్మ ఆ ప్రభు అయిన మరి ఆ బంగారు నామమున మరి మీ అందరికీ కూడా ఉదయకాలపు వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి మీరందరూ కూడా బాగున్నారా, పచ్చగా ఉన్నారా? ఎందుకంటే ఒక్కొక్కసారి మనం వాడిపోతూ ఉంటాం, మరి అలాగనే రాలిపోతూ ఉంటాం. ఎందుకు రాలిపోతూ ఉంటాం, ఎందుకు వాడిపోతూ ఉంటాం అంటే ఆకులు చూడండి అలా పచ్చగా ఉంటేనేమో ఎంత బాగుంటాయి, అలాగనే రాలిపోతే చూడండి ఎండిపోతాయి. మరి ఏం బాగుంటాయి చెప్పండి. ఉన్న ఆ పచ్చదనం అంతా కూడా ఏమైపోయింది అని అనుకుంటాం. అట్లాగని మన హృదయం కూడా ఎంతో సున్నితం అండి. అవునా, మరి ఒక్కొక్కసారి ఎవరన్నా కోప్పడుతూ ఉంటే మన హృదయం కూడా ఇప్పుడు ఈ ఎండిపోయిన ఈ ఆకులో జీవం లేదు చూడండి, అట్లా అయిపోతాం కాసేపట్లో. అవునా, కాబట్టి మరి ఆ కోపం అనేది మనం భరించలేం. అవునా, ఎందుకంటే కోపమును భరించాలంటే మనకు ఒక నిస్పృహ వచ్చేస్తుంది, ఒక ఏమనైపోతామంటే విలవిల్లాడిపోతూ ఉంటాం. అవునా, కానీ మరి మన తండ్రి కోప్పడుతూ ఉంటారు ఎన్నోసార్లు. ఎందుకు కోప్పడతావు దేవా అని ఎవరన్నా అడుగుతారా? లేదండి, నేనైతే ఎప్పుడు అడుగుతూ ఉంటాను. ఎందుకంటే దేవా ఎందుకు కోప్పడతావు? ఎందుకంటే నా తండ్రి కొండ్రగుంట వెంకటేశ్వర్లు గారు ఎప్పుడు అసలు ఆయన నోట్లో నుంచి ఒక మాట కోపముతోటి వినలేదు. ఆయన అలాగ తన జీవితకాలం అంతా కూడా మమ్మల్ని అలాంటి సహృదమైన సున్నితమైన హృదయంలో అలాగా మమ్మల్ని మరి చూచుకున్నారనమాట. ఈ దేవుడి దగ్గరికి అంటే ప్రభువు తెలిసిన తర్వాత, వచ్చిన తర్వాత దండన అంటే ఏంటో తెలిసిన తర్వాత బా ఎంత మరణ వేదనగా ఉంటుందంటే, సరే ఎందుకు ఈ మరణం అంటే ఈ వేదన ఎందుకు కోప్పడతావు దేవా అని చెప్పేసి అడుగుతూ ఉంటాను నేను. అడుగుతూ మరి ఎందుకు కోప్పడతాం అనేది చూస్తే కనుక సత్యమును అసత్యమునకు మార్చినప్పుడల్లా పరలోకం నుంచి దేవుని కోపం ఎప్పుడు కూడా మన మీద బయలుపడుతూ ఉంటుంది అనేది చూస్తాం. అవునా, కాబట్టి మరి మన పితరుల దగ్గర నుంచి మరి ఆ కోపములో ఒక్క నిమిషమేనంటండి దేవుడి కోపం, కానీ ఆయన వాత్సల్యము మరి ఆ తరముల కొద్దీ ఉంటుందంట. కాబట్టి దేవా ఆ ఒక్క నిమిషం కూడా మేము తట్టుకోలేమయ్యా, ఎందుకంటే ఇదిగో ఇలాగా ఏమైపోగా పడిపోతూ ఉంటాం అన్నమాట. ఆ చెట్టు మీద ఉండి జీవంగా ఉన్న ఆ ఆకును చూడండి ఇలా నేల మీద పడిపోయినప్పుడు ఎలా ఉందో అలా కాబట్టి అలా ఉండబాకయ్యా, ఏమి దాచి ఉంచావో మాకు ఆ మేలులన్నిటిని కూడా ఇచ్చి సంతృప్తి పరచు తండ్రి. కీడును అనుభవించిన కొలది ఇంకా మరి ఆ మేలైన సంవత్సరాలు మా ముందుకు తీసుకురాయ్యా అని చెప్పి ఎంతమంది మరి ఎదురు చూస్తున్నారండి. ఎంతోమంది రుణబాధలు, ఎంతోమంది భర్తల కోపములు, భార్యల మరి భార్యల ఏదైనా విభేదాలు, అట్లాగనే మరి అప్పుల బాధలు, అట్లాగనే మరి ఆ శ్రమలు, మరి మరణ వేదనలు, మరి అట్లాగనే ఆ జబ్బులు, అసలు అవి మనము ఎప్పుడు ఇందులోనేనా అని అనుకుంటూ పరిగెత్తుతూ ఈ లోకంలో జీవితాన్ని ఆ రోజుని ముందు గడపాలంటే ఎట్లా అనేది ఎంత భయంకరంగా ఉంది అని మరి అనుకుంటూ ఉంటాం. అవునా అండి, పేదవారు మరి వారు అట్లాగనే నిస్సహాయత స్థితి, ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ బాంబులు వేస్తూ ఉంటే ఆ బిడ్డలందరూ కూడా తత్తరిల్లిపోతూ ఉన్నారంట. ఏ తల్లిదండ్రులు చేస్తేనో, ఏ పితరులు చేస్తేనో మరి వారి యొక్క పరిస్థితి కదా, ఆ నిర్దయత ఎందుకు అనేది అసలు ఆలోచించితేనే మరి అది మనకు హృదయాలకు తట్టదండి. అవునా, కాబట్టి మరి నాకు మంచి తండ్రిని ఇచ్చినందుకు, ఆయన ప్రేమను రుచి చూపించినందుకు యెహోవాను మరి ఆయన కుమారుడైన క్రీస్తు నామముతోటి మరి స్తుతిస్తూ ప్రతి దినము కూడా మరి దేవా మరి మా పాపములు క్షమించయ్యా, నీ కోపం అంతా కూడా చల్లారేది ఎప్పుడో మరల కూడా నీ ఆ వాత్సల్యతను మేము రక్షణగా బావుల్లో చేరుకో
చేరుకునే సమయం రావాలని మరి మేము చూస్తున్నాము అని మరి ఆశపడుతున్నారా లేదా చెప్పండి? నేనైతే ఆశపడుతున్నానండి. మరి అట్లాగనే చిన్నప్పుడు మరి అమ్మమ్మ దగ్గరికి ఆ పల్లెటూరు వెళ్ళినప్పుడల్లా అక్కడ మరి మేము ఆట మొదలుపెట్టినప్పుడు మరి అక్కడ ఒక గుంట త్రవ్వి దాంట్లో నీళ్లు పోసి అదొక బావిలాగా దాని చుట్టూ చిన్న మరి గట్టులాగా కట్టి దాని మీద మరలా కూడా అటువైపు ఇటువైపు చెట్టు కొమ్మల్లాగా చిన్నవి పెట్టి దాని మీద మరలా ఇంకోటి పెట్టి దాని మీద నుంచి చిన్న తాడేసి ఇంత చిన్న బకెట్ ఉంటే ఆ బకెట్ వేసి ఆ నీళ్లు వేసి తీస్తూ ఉంటే మా అమ్మమ్మ అన్నం పెడతాను రామ్మ అంటే ఉండు అమ్మమ్మ నీళ్లు తోడుతున్నాను అని నేను చెప్పేదాన్ని అనమాట. నీళ్లు తోడుతున్నావా ఏంటి అని వచ్చి చూసి అమ్మ ఇది నువ్వు కదా ఈ గుంట ఉంటాయి లేవే రా ఎక్కడికి పోతాయి అని పిలిచేదనమాట. నువ్వు చేసుకుందే కదా ఇప్పుడు రా అని మరల వచ్చి ఆడుకుందు అని పిలిచేదనమాట. పిలిస్తే ఆ బావిలో ఆ నీళ్లు తోడటం అనేది అది చాలా సంతోషంగా చేసేదాన్ని అనమాట. అట్లాగనే మరి యెషయా గ్రంథంలో చూడండి ఏమనుందంటే 12వ అధ్యాయంలో ఒక దినం అనేది ఉంటుందంట. ఆ దినంలో మన మీద ఈ పడిన ఈ కీడు కోపము ఆగ్రహం అంతా చల్లారిపోయి యెహోవా నీవు మా మీద కోపపడితివి నీ కోపం చల్లారెను నిన్ను స్తుతించుచున్నాము నీవు మమ్మ ఆదరించి ఉన్నావు అని సంతోషంతో మరి ముందుగానే హల్లెలూయా చెప్దామండి. ఎందుకంటే వాక్యం ఎప్పుడు కూడా నిరర్ధకంగా మరలా ఆయన దగ్గరికి వెళ్ళదు. కాబట్టి ఎంతమంది కీడును అనుభవిస్తున్నారో, ఎంతమంది ఆ ఆగ్రహంలో కానీ మన పితరుల దగ్గర నుంచి వచ్చిన ఆ యొక్క మరి ఆ అసత్యము నుంచి మన మీద ఉన్న కీడును తొలగించుకోవాలని, ఆయన కోపమును చల్లార్చాలని ఎంతమంది మరి ఆయన మహావాత్సల్యమును బట్టి ఎదురు చూస్తున్నారో మరి చూడండి. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదము, ఆయన నాకు రక్షణాధారమయ్యను. కావున మనమందరం కూడా ఆనందపడి రక్షణాధారములైన బావుల్లో నుండి నీళ్లు చేదుకుంటామంటండి. కాబట్టి ఆ దినమును మనం అందరం కూడా ఏమంటామంటే యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనముల్లో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనదని మరి జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి, యెహోవాను బట్టి కీర్తించుడి, ఆయన మహత్యము తన మహత్యమును వెల్లడిపరిచెను, భూమి ఎందంతటను అది తెలియబడును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవా మరి దినముల కొలది మేము అనుభవించిన కీడంతటిలోంచి కూడా మమ్మల్ని మరల కూడా మరి సంతృప్తి పరచయ్యా. ఎందుకంటే దేవా మేము మనుషులం తండ్రి ప్రభువా. ఒక గాలి వస్తే ఆకు గనక ఏ విధంగా రాలిపోయి పడిపోతుందో అలాగే మేము కూడా ఆ గాలి అనేది వచ్చినప్పుడు మేము కూడా నిలవలేమయ్యా. కాబట్టి మా మీద నీ ఆ కోపము వాత్సల్యముకు మధ్యలో ఉన్న ఆ దూరంలో మేము ఎక్కడున్నామో అనే సందిగ్ధంలో ఉండకుండా మాకు వాత్సల్యం దగ్గరికి నడిపించయ్యా. నీ రక్షణాధారమైన బావుల్లో నుంచి మేము మరి నీరుని చేదుకొనుచు మేమే కాక మా తరతరముల వారు మరి సంతృప్తి నొంది యెహోవా ఈయనే రక్షణకు ఆధారము, ఇదిగో ఈయనే మా ఎడల చేసిన అద్భుత కార్యములు, ఇవిగో మేము వెల్లడిపరుస్తున్నాం, ఇదిగో మా సాక్ష్యము, ఇదిగో మా సాక్ష్యం, ఇదిగో మా బిడ్డల సాక్ష్యం, ఇదిగో వారి బిడ్డల సాక్ష్యం, ఇదిగో వారి బిడ్డల సాక్ష్యం అని ఎంతమంది మరి సిద్ధపడుతున్నారండి. కాబట్టి మరి దేవుడు మన ఎడల మరి ఆ కార్యము చెయ్యునుగాక, ఆ దినము అనేది మనకు మరి వచ్చునుగాక. ఎందుకంటే ఆ కోపం మనం భరించలేమండి. కాబట్టి మనం అందరం కూడా మరి ఆ తండ్రి యెహోవాను బ్రతిమలాడుకొని మహావాత్సల్యమును మరల కూడా మాకు రుచి చూపించు అని చెప్పేసి మరి ఈ దినమును బట్టి మేము సంతోషించుచు మరి ఇంకా మరి ప్రతి దినము కూడా తండ్రి ప్రభువా నీ మహావాత్సల్యంలోనే మేము నివసించాలని కోరుకొంచు మరి మమ్మల్ని మరి మా పాపములను మా పితరుల పాపములను అన్నిటినీ క్షమించి మాకు మరి నీ రక్షణను దాని ఆనందమును నీ మహా వాత్సల్యతను చూపించు అని చెప్పి మరి ప్రభువును వేడుకొనుచు మరి ప్రార్థించుకుందాము. అట్లాగనే మరి మీ అందరి ఎడల కూడా మరి ఆ దేవుని వాత్సల్యం రావాలని కనికరం పుట్టాలని కోరుకొంచున్నానండి. మనందరికీ ప్రభువు మరి ఆ దాచి ఉంచిన మేలును చూపించును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. నాతో పాటు మరి మీరు కూడా జత చేరి ఆమెన్
అని మరి పలుకుదురు గాక. ఆమేన్. హల్లెలూయా. మరి మరలా ఇచ్చే కృపా సమయంలో మీ ముందుకు వస్తానని అంతవరకు ప్రేమతో సెలవు తీసుకొంచు మీ రజిత.